హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నానండి. మీరందరూ కూడా అయితే బాగున్నారని అనుకుంటున్నాను. ఇదైతే ఆగస్టు 14 శుక్రవారం పొద్దున్నే వీడియో అండి. ఇది గురువారం నైట్ వీడియో. నైటే మొత్తం వాకిలి అంతా అయితే కడిగేసుకుని నీట్గా అంట్లు అయితే తోమేసుకుని లోపలైతే పెట్టేశానండి, ఎందుకంటే వర్షం పడుతుందని. ఈడే మా అబ్బాయి అండి, షణ్ముఖ్ అన్విత్ వీడి పేరు. వీడి బర్త్డే ఈరోజు. అందరూ కూడా నాతో పాటు అయితే విష్ చేయండి. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే షన్ను బాబు అంటే థ్యాంక్ యూ అమ్మ అన్నాడండి. ఒక ముద్ద అయితే పెట్టేసుకుని ఫస్ట్ మన లగ్గని టీ అయితే అలవాటు కాబట్టి టీ అయితే తాగేసానండి పెట్టుకుని. తర్వాత మా అబ్బాయిని అయితే లేపేసి స్నానం అయితే చేపించాను. స్నానం చేపించేసి కొత్త బట్టలకి అయితే పసుపు బొట్టలు అయితే పెట్టానండి. ఇవేనండి మార్నింగ్ వేసుకోపోయే బట్టలు. మా ఓడిలాగా టవల్లో క్యూట్గా ఉన్నాడు కదా. తర్వాత అయితే బట్టలు అయితే వేసేసి దిష్టి చుక్క కూడా పెట్టేశానండి. మా అబ్బాయి పుట్టినరోజు కాబట్టి ఇవాళ శుక్రవారం ఒకటి వచ్చింది కాబట్టి అందుకని నాన్ వెజ్ అయితే వండట్లేదు. పప్పు మామిడికాయ అయితే వండేసి అన్నం అయితే పెట్టేశానండి. అన్నం ఉడుకుతుంది. ఈలోపు దీపారాజన మొత్తం అయితే సిద్ధం చేసేస్తే మా బావను మా షన్ను అయితే పూజ అయితే చేసేసారండి. మా షన్ను గారు చూడండి హారతి ఎంత చక్కగా ఇచ్చుకుంటున్నాడో. హారతి అయితే తీసుకుని తర్వాత వాళ్ళ తాత దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాడండి. కాలు మొక్కరా అంటే అలా మొక్కుతుంటే ఆ తాతయ్య ఇంక లెగ్ చాలా అంటే అప్పుడు లెగిసాడండి. ఇప్పుడైతే మా బావకి అయితే కాలుకి దండం అయితే పెడుతున్నాడండి. చూడండి అసలు వాడికి కొత్తగా ఉంది కదా, అంటే ఇప్పుడిప్పుడే వాడికి నేర్చుకుంటున్నాడు కాబట్టి కొత్తగా అనిపిస్తుంది. వాళ్ళ ఆన కాలుకి దండం పెట్టుకుని లేచి అక్షింతలన్నీ దులిపేసుకున్నాడు. తర్వాత నా కాలుకి కూడా అయితే దండం అయితే పెట్టేసుకున్నాడండి. నేనైతే బాగా చదువుకోమనేది దీవించాను. బయటకు వచ్చాక వాడికి కొత్త చెప్పులు అయితే కొన్నామండి బర్త్డే కాబట్టి. వాడికైతే అసలు ఎన్ని రకాల చెప్పులు కొంటామోనండి, బెల్ట్ చెప్పులు, ఈ రకం చెప్పులు అలాగా. మళ్ళీ బర్త్డే కాబట్టి కొత్త చెప్పులు అయితే కొన్నాము. టీచర్స్కి ఇవ్వడానికేమో స్వీటును, పిల్లలకేమో చాక్లెట్లు బిస్కెట్లు అయితే ఇచ్చుకున్నానండి. ఇవన్నీ తీసుకుని అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మా షన్నుని అయితే స్కూల్కి పంపించేస్తున్నానండి. పిల్లలతోటి ఉంటాడు కదా, వాడిని అయితే స్కూల్కి పంపించేసి మేమిద్దరం కూడా అయితే షాప్కి అయితే వెళ్ళిపోతామండి. షాప్కి వెళ్తాం కదా మేమిద్దరం కూడా షాప్కి అయితే వెళ్ళిపోయి ఈవినింగ్ అయితే వద్దామన్న ఉద్దేశంతో వాడిని పంపించేసాము. ఇప్పుడైతే మేమిద్దరం షాప్కి అయితే వెళ్ళిపోయామండి. సాయంత్రము 5 అయ్యాక అందరం అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. షాప్ అయిపోయింది షాప్ అయితే వచ్చేసాడు. ఇంటికి వచ్చాకైతే వెంటనే గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేశానండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలోకి అయితే 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్ళు అయితే వేసుకుని సిరప్ కింద అయితే తయారు చేస్తున్నానండి. ఇలాగ పంచదార వేసిన తర్వాత దీంట్లోకి 1 కప్పు అయితే వాటర్ అయితే వేసాను. అంటే 2 ప్యాకెట్లు చేస్తున్నాను కదా, సరిపోదేమని మళ్ళీ ఇంకో కప్పు వాటర్ కూడా వేసి సిరప్ అయితే తయారు చేశానండి. దీంట్లోకి యాలక్కాయలు కొట్టుకుని వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అయితే తయారు చేసి సిరప్ని అయితే పక్కన పెట్టేశానండి. ఇప్పుడైతే పిండి కలుపుకుంటున్నాను. నేనైతే 2 ప్యాకెట్లు తీసుకుంటున్నాను కదా, 2 ప్యాకెట్లు అయితే ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకుని దీంట్లోకి చిటికెడంతా ఉప్పు అయితే వేస్తున్నానండి. ఎందుకంటే ఏదైనా స్వీట్ చేసినప్పుడు కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుంటే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లోకి కొన్ని పాలు అయితే యాడ్ చేసుకుని మనమైతే చక్కగా అయితే కొన్ని వాటర్ కూడా వేసుకుని ముద్దలాగైతే దీన్ని అయితే కలుపుకోవాలండి. అలాగని మరీ గట్టిగా కలపకూడదు, చక్కగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలండి. కలుపుకొని ఇలాగ ఉండలు అయితే చేశానండి. కానీ ఎంత పెద్ద ఉండలు అయితే చేసుకోకండి, ఇంకా చిన్నవి అయితే చేసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తర్వాత అయితే చెప్తాను. ఇలాగ ఉండలన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మూకిడి పెట్టి మూకిట్లో ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నదైతే ఫస్ట్ అయితే వేసానండి, ఎగుతుందో లేదో టెస్ట్ చేయడానికి. ఇదైతే ఏగింది, అదైతే అలాగ పొయ్యి దగ్గర అయితే పెట్టేశానండి. పెట్టేసి ఇప్పుడు మిగిలిన అన్నీ కూడా ఒకటొకటిగా అయితే వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి అయితే వేసుకోవాలండి. వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే, ఇక్కడ మీకు కలర్ కనిపిస్తుంది కదండి, ఇలాగైతే కలర్ చేంజ్ అవుతాయి. మనకి కరెక్ట్గా ఈ కలర్ వచ్చే తీసేసుకుంటే మళ్ళీ బయటకు తీసాక కొంచెం కలర్ అయితే వస్తాయండి. ఇలాగైతే వేయించేసుకున్నాను కదా మొత్తమును. సిరప్ కూడా కొంచెం అయితే చల్లారింది. ఇవి వేయించుకున్నవి అన్నీ కూడా ఈ సిరప్లో అయితే వేసేస్తున్నానండి.
ఈ సిరప్లో అయితే వేసాను. ఇప్పుడైతే కనుక నాకు ఇది సరిపోలేదు అనిపించింది గిన్నె, అందుకని గిన్నె అయితే మార్చేసాను. మీకు ఫస్ట్లో చెప్పాను కదండి చిన్న ఉండలు చేసుకుంటే బెటర్ అని, ఎందుకంటే ఇంత సిరప్ ఉంది కదా. తర్వాత ఒక అరగంట ఆగాక ఓపెన్ చేస్తే చూడండి ఎలా ఉందో. అయితే గులాబ్ జామ్ చేశాను కదండి, అవి ఎంతెంత అయినాయో చూస్తుండ్రు కానీ ఒకసారి చూడండి. చూసారా అసలు ఎంత పెద్ద పెద్దగా అయిపోయినాయి, బజ్జీలాగా అయితే అయిపోయినాయండి. ఇంకా కొంచెం చిన్నవి చేసుకుని వేపుకుంటే బాగుంటుంది. పిల్లలందరికీ అయితే కనుక ఇలా అయితే బాక్సులు అయితే వేసానండి, ఎందుకంటే పిల్లలు గమ్ముని వెళ్ళేటప్పుడు వంపేసుకుంటారు కదా. ఇదైతే మా అబ్బాయి సాయంత్రం డ్రెస్ అండి. మార్నింగ్ ఒక డ్రెస్ వేసుకున్నాడు, ఈవినింగ్ అయితే ఒక డ్రెస్ వేసుకున్నాడు. ఈ పిల్లలందరూ కూడా మా కాలనీలో పిల్లలండి. వాళ్ళ హ్యాపీ బర్త్డే పాడడం కింద వెనకాల మా బావ చూసారా ఎలా పాడుతారో, మా బాబాయ్ కూడా ఎందుకు అలాగా అని చెప్పేసి అడ్డాడు. సరదాగా అయితే పాట అయితే పాడేశాడండి. ఇదేమో వెలగనా వద్దా అంటూ అయితే వెలుగుతుంది. లాస్ట్కి అయితే కనుక ఇంకా అయిపోయిందని అయితే తీసేసాము. తీసేసి కేక్ కట్ చేపిద్దాం అనుకుంటుంటే ఈలోపు మా ఓడు పిల్లలు అందరూ కలిసి వాళ్ళే కట్ చేసేస్తారు అంటున్నారండి. అందరి చేతుల మీద పట్టుకుని వాళ్ళందరూ అయితే కట్ చేయించారు. ఇలాగ అందరం కలిసి కట్ చేసేసి చిన్న ముక్క అయితే మా షన్నుకి అయితే పెట్టానండి. పెట్టి వాడిని కూడా నాకు పెట్టమంటే ముక్క తీసుకుని వాడే తినేసాడండి. నాకు చాలా నవ్వు వచ్చింది కేక్ గురించి. అసలు నేను పుట్టినరోజు చేసుకున్న టైంలో అయితే మా అమ్మగారు అయితే కేక్ ఆవిడే తయారు చేసేవారండి. ఈ వీడియోలో అయితే